अलसना चिकन हलीम गुज़िश्ता 13 सालों से फरोख्त की जा रही है। हलीम की तैयारी में विटामिन से भरपूर मग़ज़ियात का इस्तेमाल किया जाता है। ये हलीम 3 मुकामात में दस्तयाब रहेगी, जिसमें नज़द ग्रैंडमा बेकर्स, ज़हरा नगर चौराहा, बंजारा हिल्स रोड नंबर 10, लेक व्यू बंजारा फंक्शन हॉल रोड नंबर 11, वेंकटरामन्ना कॉलोनी चौराहा खैरताबाद शामिल है। शाम 5 बजे से माह रमजान की चांद रात से 6 शव्वाल तक हलीम फरोख्त की जाएगी। ऑर्डर देने पर इफ्तार पार्टी के लिए हलीम सरबराह की जाएगी। मजीद तफसीलात के लिए मोहम्मद गौस के फोन नंबर 9912355077 या फिर 8374443443 पर रब्त कायम किया जा सकता है। आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। నేను బోరాబండ డివిజన్ 103 కాంటెస్టెడ్ కార్పొరేటర్ షేక్ షరీఫ్ టీఆర్ఎస్ లీడర్. ఇక్కడ జరిగిన ఘటన దేనివల్ల జరిగిందంటే ఎండాకాలం చాలా ఎక్కువ ఉంది. ఎండ వల్ల అక్కడ చెత్త ఉండే, ఆ చెత్తలో ఏదో చిన్న అగ్గిలేసిందంట. దానివల్ల మొత్తం చుట్టుపక్కల మొత్తం అగ్ని రేపింది మొత్తం. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు త్వరగా దాన్ని యాక్షన్ తీసుకొని ఫైర్ ఇంజన్ని కూడా ఫోన్ చేసిరు. ఫైర్ ఇంజన్ తొందర రాకపోతే చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో నుంచి పైపులు, బకెట్లు, బిందెలు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా లోకల్ పీపుల్సే పెట్రోల్ మెకానిక్ షాప్, అది పెట్రోల్ డీజిల్ అది కాదు, మెకానిక్ షాప్ అది. ఫైర్ ఆఫీసర్ చెప్పినాడు పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారు. ఇంతకుముందు అమ్ముతుండే, మేము కంప్లైంట్ చేసినాము. పెట్రోలియం వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఆఫీసర్స్ వచ్చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి బంద్ కూడా చేసిర్రు. ఇప్పుడైతే మెకానిక్ షాప్ అది, దీని పక్కన చికెన్ సెంటర్. కానీ అక్కడ చెత్త ఉండే, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాంట్లో చెత్త ఉండే. చెత్త వల్ల పెట్రోల్ నుంచి అక్కడ పెట్రోల్ ఇల్లీగల్ పెట్టి అమ్ముతుంటే అది అంటుకుంది అన్నారు సార్. సరే సార్, ఇంతకుముందు అమ్ముతుంటే మరి ప్రెస్ వాళ్ళు కూడా ఉండే కదా, వాళ్ళు కూడా మరి దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ప్రెస్ వాళ్ళు అప్పుడు ఏం చేసిర్రు, ఆ పెట్రోలియం ఆఫీసర్స్ ఏం చేసిర్రు, ఇప్పుడు వచ్చి అడుగుతుర్రు. అట్లా ఏం లేదు, చుట్టుపక్కల తెలుసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ చెత్త ఉండే, ఎండ చాలా బాగుండే, దానివల్ల ఏదైనా మెకానిక్ షాప్ ఉన్నప్పుడు పెట్రోల్ కూడా ఉంటుంది, ఆయిల్ కూడా ఉంటుంది, రిపేర్ చేయడానికి తీస్తారు వాళ్ళు, దానివల్ల ఉంటుంది. ఇంకోటి కార్ కాలిపోయింది, వీధిలో ఆటో కాలిపోయింది, కొన్ని 2 వీలర్స్ కూడా కాలిపోయింది. పాప వాళ్ళకి పెట్రోల్ అమ్మడం ఇల్లీగల్, ఎవరైనా అమ్మినా పెట్రోల్ అమ్మొద్దు. చుట్టుపక్కల వాళ్ళు కూడా పెట్రోల్ డీజిల్ అమ్మితే ఆపాలే. ఇవాళ చిన్నగా అయింది, ఇంకా రేపు పెద్ద కూడా కావచ్చు. మన చుట్టుపక్కల వాళ్ళ బాధ్యత ఉంది, వాళ్ళని ఆపాలి. ఇల్లీగల్ ఏదైనా జరిగితే ఆపాలి. ఇంతకుముందు జరుగుతుండే, నేను మా పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఆపారు. ఇప్పుడు మాత్రం అయితే ఎండ వల్ల జరిగింది. అది మెకానిక్ షాప్ ఉండే, దాంట్లో పెట్రోల్ డీజిల్ ఉండే, వాస్తవం. అది రిపేర్ చేస్తే తీస్తారు, దానివల్ల ఇంకా ఎక్కువ అయింది. అది మా ప్రభుత్వానికి మేమందరూ రిక్వెస్ట్ పెడుతున్నాము, నష్టపరిహారం మా బీదోళ్ళకి ఇవ్వాలని. మా ఎమ్మెల్యే సాబ్ కూడా కమిట్మెంట్ ఇచ్చారు, వాళ్ళకి ఏం తోస్తే అది చేద్దామని. ఇంకా అది తర్వాత ఏం చేయాలో ఎంక్వైరీ చేసి నష్టపరిహారం గురించి ఆలోచిస్తాం. तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इस चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाज़त।